యాహ్! హాయ్ శోభ గారు. హలో అండి. సో హాయ్. ఎలా అనిపిస్తుంది 1 వీక్ అయింది మీరు బయటకొచ్చి? బయట ప్రపంచం చూస్తున్నానండి. చాలా బాగుంది. లోపల ఉండి ఎప్పుడైతే బయటకొచ్చి బయట ప్రపంచం చూస్తానో అని అనుకున్నాను. జస్ట్ ఇంకా 1 వీకే అయింది కాబట్టి యెస్ అండి. బాగుంది. చాలా సో బాగుంది. ముందుగా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కి గానీ, అభిమానులకు కానీ, మీ సీరియల్ ఫ్యాన్స్‌కి కానీ వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు? అయ్యో! ఎప్పుడు రుణపడి ఉంటానండి. వాళ్ళ సపోర్ట్ వల్ల అక్కడి వరకు ఉన్నాను. బట్ విన్నింగ్ ఈజ్ నాట్ అ మ్యాటర్. అంతమంది మంచి గెలుచుకోవడం ఇట్స్ అ మ్యాటర్. సో ఐదర్ ఇట్స్ పాజిటివ్, ఐదర్ ఇట్స్ నెగెటివ్ అదేది తీసుకోవట్లేదు. బట్ ఇప్పటి వరకు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ సో మచ్. బిగ్ బాస్తోనే అయిపోవట్లేదు. జర్నీ ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా అంతే. మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. యాక్చువల్లీ మీరు కన్నడ నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తూ చాలామందికి దగ్గర అవుతూ ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది మీకు తెలుగు ఆడియన్స్ నుంచి? ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అండి. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ అలాగే ఐమ్ వెరీ బ్లెస్డ్ అనే చెప్పొచ్చు అండి. బికాస్ ఒక కన్నడ అమ్మాయిని తెలుగు అమ్మాయి చేసేసి ఇంతగా నన్ను మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. యాక్చువల్లీ మీరు చేసిన క్యారెక్టర్కి అందరూ ఏంటంటే మీరు కొంచెం సీరియస్ రౌడీ టైప్ అలా అనుకుంటారు. బట్ మీరు చాలా డౌన్ టు ఎర్త్ అండ్ కైండ్ హార్టెడ్ ఉంటారని చాలామందికి తెలియదు. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటే అండి. ఎవరు అనుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. మనం అయితే మార్చలేము. ఒకటే. సో కార్తీక దీపంలో మోనితగా చూసారు. మీ 5.5 years చూసి నా ఫేస్ని దట్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ మీ అందరికీ తెలుసు. మొనాటనెస్ వచ్చేసింది. బేసికలీ నేను కొంచెం గట్టిగా మాట్లాడిన అర్చన కూడా మోనిత. సో ఒక్కొక్కసారి కెరియర్లో క్యారెక్టర్ అనేది ఎంత ప్లస్ అవుతుందో సమ్టైమ్స్ మైనస్ కూడా అవుతుంది అంటారు కదా. బట్ నేను మైనస్ అని చెప్పట్లేదు కానీ అట్లా మొనాటనెస్ వచ్చేసింది జనాలకి మోనిత అనేసి. బట్ బిగ్ బాస్లో ఉండట్టు మనం పర్సనల్ లైఫ్లో అలా ఉండలేం కదా అండి. స్టాండ్ ఎందుకు తీసుకోవాలి? మా ఫ్యామిలీతో మనం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం రాదు. అది వేరే, ఇది వేరే. మీరు బిగ్ బాస్ని మర్చిపోవండి. సో ఇంకా ముందు శోభ శెట్టిగా చూడండి, బాగుంటుంది. అండ్ బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ జనాలకి ఎక్కువ తెలియడానికి కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ మీరు కూడా చాలా మందికి దగ్గర అయ్యారు అండ్ మంచిగా గేమ్ ప్లే చేశారు. అండ్ వచ్చిన తర్వాత అంటే నిన్న రీసెంట్గా వచ్చిన బయట గొడవలు ఇలా జరగడం అది ఎలా ఎలా అనిపించింది చూడగానే? అదే అండి, చాలా బాధేస్తుంది. బికాజ్ ఇందాక చెప్పినట్టు కర్ణాటకలో నా పేరెంట్స్ ఉన్నారు. ఇవంతా ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఎంత అప్డేట్గా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది. సో ఇమీడియట్లీ ఏదో ఒకటి వీడియో తీస్తుంటారు. అది ఎవరిదో కారు, ఎవరినో కొట్టారు కానీ యూట్యూబ్లో ఒక తమ్నెల్ పెట్టేస్తున్నారు. శోభా శెట్టి కార్ని పగలగొడుతున్నారు ఫ్యాన్స్ అనేసి. సో చూసిన నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నారు. ఎక్కడో ఉన్నారు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. సో ప్లీజ్ అండి అర్థం చేసుకోండి దయచేసి. ఏదైనా చేసే కింద ముందు చాలాసారి ఆలోచించి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ నిన్న చూసుకుంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అందరికి ఎవరికైనా టాలెంట్ ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చినందుకు. బట్ తర్వాత బయటకు వచ్చాక కొంచెం రోడ్ మీద చిన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ చేయడం వల్ల బిగ్ బాస్కి కొంచెం బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలా చేశారు చాలామంది క్రౌడ్ కానీ వీళ్ళందరూ. అంటే రోడ్డు మీద పోయే వాళ్ళ మీద దాడి చేయడం, మిర్రర్స్ మీద పగలగొట్టడం, కంటెస్టెంట్లు బయటకు వచ్చినప్పుడు చేయడం, ఇలాంటివి ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటి బేసికల్ నేను ఇందాక కూడా అదే చెప్పిన, నాలాంటి అయితే వేరే లెక్క ఉండేది. ఇంట్లో లోపల ఫ్యామిలీ ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు పాపం అలా చేయొద్దు. ఎందుకంటే గలీజ్ బూతులు తిడుతున్నారు. అద్దాలు వాళ్ళకి కొడుతూ గలీజ్ బూతులు, అమ్మ చెల్లె అక్క అది చెప్పి బూతులు తిడుతున్నారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, అద్దాలు వాళ్ళకి కొట్టిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ మమ్మీ డాడీ మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించండి. మనం ఎందుకంటే ఆల్రెడీ మన సొసైటీలో కాంపిటీషన్ ఫీల్డ్ పెరిగిపోయింది. మనకు ఉద్యోగాలు లేక మనం ముందుకెళ్ళడానికి మనము ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అయ్యి మనకు ఏ జీవితం ఎటుపోతుందో తెలియట్లేదు అందరిది. మనం ఇలాంటి దృష్టిలో పెట్టుకొని కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ మెయిన్ గోల్ మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. నిజంగా చెప్తున్నా, అమ్మ నాన్నని బాగా చూసుకుంటే మీరు ఎప్పుడు ముందుకెళ్తారు. అభిమానం ఉండాలి కానీ ప్రేమతో ఉండాలి, కానీ ఇలాంటిది పనులు చేసుకుంటూ ఉండొద్దు. అభిమానం ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాడిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ మీరే అట్లా చేసుకొని రోడ్డు మీద పడి అటు ఇటు కొట్లాడుకుంటూ పోలీసు వాళ్ళ చేతులతో దెబ్బలు తింటూ అద్దాలు వలగొడుతూ గలీజ్గా, ఎంత గలీజ్ ఉంటుంది. మన పేరెంట్స్ ఇదా నేర్పించింది అనేటట్టు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా చెప్తున్నా, నేను కోపంతో నా మాట కారు తీసుకొని గుద్దేస్తుంది అని. ఎందుకంటే నాకు గలీజ్ అనిపించింది. లోపల లేడీస్ ఉన్నారు, వాళ్ళ మీద గలీజ్ బూతులు తిట్టేస్తున్నారు వెనక నుంచి. ఒక కొడుకు, తల్లి, వైఫ్ ఉన్నప్పుడు అక్క చెల్లి అది ఇది అని చెప్పేసి మొత్తం అమ్మ అని చెప్పేసి ఇష్టమైనట్టు బూతులు తిట్టేసారు. ఆ బూతులు నేను మాట్లాడలేను. ఒక కొడుకుగా ఆ మనిషికి ఎట్లుంటుంది? నాలంటాడు కిరాక్గాడు ఉంటే ఇంకెట్లుండేది? పెద్ద ఇష్యూ అయిపోయేది. ఇంకా నేను అదే చెప్తున్నా, చెయ్యొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే గొడవలు అయిపోతాయి. పాపం వాళ్ళు వెళ్ళిపోయారు సైలెంట్గా. వేరే వాళ్ళు అయితే పాపం వాళ్ళ అమ్మ అప్పటికే అరుస్తుంది పాపం. సో అలా చేయకండి. మనం ఎందుకంటే
మనం జీవితంలో సాధించేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ జూజూబిల్రా. మన పేరెంట్స్, మన అమ్మ నాన్న అనే మన సిస్టర్స్, అమ్మ నాన్న, మన రెస్పాన్సిబిలిటీస్, మన జీవితంలో ముందుకు ఎదగాలి. ఎవరెవరినో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం రచ్చ చేయడం కంటే మనం కూడా ఆ స్థాయికి రావడానికి ఎలా కష్టపడాలి అనేది మాత్రం ఆలోచించండి. అది ఒక్కటే చెప్తున్నారు మీ అందరికీ. ఏముండరు, ఇవన్నీ తిండి పెట్టవరా భయ్. ఇవన్నీ అప్పటి మందమే, ఏదో సైకిక్ మెంటాలిటీ అది అప్పుడు ఆ టైంలో. ఇవన్నీ ఏది తిండి పెట్టదు. మళ్ళీ చెప్తున్నా. హాయ్ నేను హాయ్ డార్లింగ్, బాగున్నాను డార్లింగ్. నువ్వు ఈ బట్టన్ తీసే డార్లింగ్ ఖచ్చితంగా ఉంది నాకు చూడడానికి. ఇప్పుడు ఊపిరి ఆడుతుంది మీకు. బాగున్నారు, ఎందుకు అలా బట్టన్ చెప్పండి. మీకు ఈ సీజన్ బిగ్ బాస్ నేను ఫాలో అవ్వలే డార్లింగ్, సీరియస్లీ ఫాలో అవ్వలే. అండ్ కానీ పల్లవి ప్రశాంత్ గెలవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ డిజర్వింగ్ డార్లింగ్. ఇంకా ఓటింగ్ మన జనాల చేతిలో ఉంటుంది కదా. అమర్దీప్ కూడా గెలుస్తాడని అనుకున్నా. అమర్దీప్ చాలా మంచివాడు కూడా. ఐ లైక్ హిమ్ పర్సనలీ, చాలా ఇష్టం నాకు. బట్ నేను పెద్దగా ఫాలో అవ్వలేదు సీజన్. బట్ యా, ఇట్ వాస్ గుడ్. మీరు కూడా ఇంతకు ముందు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. దానికి ముందు కూడా చాలా ఫిల్మ్స్, కుమార్ 21F కానీ చాలా మంచి మంచి రోల్స్ కూడా చేశారు మీరు యాక్చువల్లీ. ఇప్పుడు ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ జర్నీ కానీ, అందులో సాంగ్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి మీ దగ్గర నుంచి. అవును బ్రో, అంటే నాకు బద్ధకం ఎక్కువైపోయింది డార్లింగ్. బద్ధకం ఎక్కువైపోయి టైం ఒక్కసారి తిప్పి కొట్టేసరికి నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. కానీ ఇవ్వకూడదు, ఏదేమైనా సరే నేను చేస్తేనే కదా వస్తాయి బయటికి. నేను చేయలేదు, నాదే తప్పు. సో మేబీ చేయాలి, చేస్తా. అండ్ బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ఎవరికైనా. అంటే అక్కడ దాకా వెళ్ళడం అనేది, వెళ్ళి ఎన్ని వీక్స్ అయినా కానీ ఆడి బయటికి రావడం అనేది చాలా పెద్ద విషయం లైఫ్లోనే. అండ్ ఏంటంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని కొంచెం అంటే డ్యామేజ్ చేయడానికి, బయట నిన్న కొంచెం దాడులు చేయడం కానీ, కార్ల మీద దాడి చేయడం కానీ, ఇలాంటివి చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? బాధగా ఉంటుంది డార్లింగ్. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనే కాదు, ఇలాంటి ఎక్కడ జరిగినా బాధగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకైనా బాధగానే ఉంటుంది కదా, మీకు బాధగా లేదా? డెఫినెట్లీ ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలా జరగకూడదు. అండ్ దట్టు ఆడవాళ్ళు ఉన్నప్పుడు, ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, అమ్మగారు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు బాధే కదా డార్లింగ్. ఇప్పుడు కార్లు ఎందుకు కొనుక్కుంటారు? సేఫ్టీ గురించి. అద్దాలు పగలగొట్టుకి వాళ్ళని, అమ్మాయిలను అలా రోడ్ల మీద వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. సో ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. సో కూడా నెక్స్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు? ఏ ఫిల్మ్స్లో చేస్తున్నారు? చాలా మంచి ప్రాజెక్ట్ ఒకటి చేస్తే సమ్మర్లో రిలీజ్ అవుద్ది. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తే నన్ను తిడతారు. సో నేను చెప్పలేను. థ్యాంక్ యూ.